కాదు, మానవతరాయ్ గారు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు గ్రామ స్థాయిలో ఈశ్వరాచారి మరణం తెలియని పరిస్థితిలో ఉన్నారు అనే మానవతరాయ్ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మానవతరాయ్ ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూర్చొని ప్రజలందరినీ మమ్మల్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు, మేమంతా ఎంతో గొప్ప వాళ్ళము, ఈ ఉద్యమకారులంతా ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ ఉద్యమకారులంతా చాలా చులకన 5 స్టార్ హోటల్లో ఉంటారు, వీళ్ళేంబడి 10 మంది ఉంటారంటే మీలాగా కరెన్సీ నోట్ల ఉద్యమం కాదు కదా మనది. మాది నీతి నిజాయితీ గల ఉద్యమము. మీలాగా దొంగ నోట్లో దొంగ ఓట్లో తెచ్చి కొనుక్కునే ఉద్యమం కాదు కదా మాది. మేము నిజాయితీ పరుల ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మాకు చెప్పలే కదా, బీసీ సంఘాలు అందరు కొట్లాడాలి, బీసీ సంఘాలు మాతో వచ్చి కొట్లాడితేనే సాధ్యమవుతుంది, బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి వస్తుంది, అప్పటిదాకా మేము బీసీ సంఘాలనే అంటామని. ఏమని ఉండాలి వీళ్ళు చెప్పని, కనీసం చెప్పని కన్నా ఓ పద్ధతి ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు అడ్డుకొని ప్రధానమంత్రి ఎట్లా ఇన్విటేషన్ ఇస్తారు? మీరు పంపించిన బిల్లును అడ్డుపెట్టినప్పుడు కనీసం గవర్నర్ అసైన్ అయినప్పుడు మీరు ఎందుకు పిలిచారు ప్రధానమంత్రిని? ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు పోతారు మీరు? అంటే వీరు అగ్రకుల ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బీసీలకు మంచి చేయొద్దని డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి నోటు ద్వారా బీసీ వస్తుందని కడుపులో అంతా కుళ్ళు కుట్రనే ఉన్నది. బీసీలను వంచేదే ఇది, బీసీలను మోసం చేసేదే. 42% మా మంత్రివర్గంలో ఇక్కడ ఇయ్యరు, 42% కార్పొరేషన్ చైర్మన్లలో ఇయ్యరు, 42% ఎక్కడ కూడా ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమం అన్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అప్ టు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టింది అంటారు కదా, మన దాన్ని ఎందుకు రెట్టిఫై చేస్తలేరు మీరు? మన రాష్ట్ర జనాభాలో 15% వాళ్ళు ఉన్నారు మీరు చేసిన సర్వే ప్రకారము, వాళ్ళకి 5% ఇస్తానే దమ్ము మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటే బీసీల మీద ఇప్పుడు శివరాజకీయం అంటారు. ఒక వ్యక్తి చచ్చిపోతే బీసీల గురించి చచ్చిపోయిన వ్యక్తిని శివరాజకీయాలు అంటారంటే ఎంత చులకన ఉంది బీసీ. మీ దమ్ముంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో ముఖ్యమంత్రి గారితో ప్రకటించండి, 42% మేము ఇస్తున్నాం, కానీ మేము బీసీల ఓట్లతో గెలవలేదు, మాకు బీసీల ఓట్లొద్దు, మేము రాబోయే రోజులలో మేము ఇట్లే పోతాం. ఎట్లిస్తున్నాం 42% రిజర్వేషన్? ఒకవైపేమో కేంద్రం అంటాం, ఒకవైపేమో ఇంతసేపు 9th షెడ్యూల్లో పెరిగిన పోయి ఇన్విటేషన్స్. అంటే కనీసం కిషన్ రెడ్డి బండి సంజయ్ నన్ను అడుగురా మీరు రాష్ట్రంలో? కనీసం ఒక ప్రతినిధి బృందాన్ని పంపిరా మీరు? ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి. మాటల పార్టీ, గారడి పార్టీ తప్ప నిజంగా విశ్వాసంతో లేని పార్టీ. నిజాయితీ స్థాయిలో పోరాడినాం తప్ప బూటకప్ మాటలు పోరాడలే. 422 హామీలు ఉన్నాయి, మీ హామీలు చదువుతా చెప్పుడు. నాకు అవకాశం ఏంటి హరీష్ గారు నన్ను మాట్లాడిచ్చారు అవకాశం, నన్ను మాట్లాడి మీ నిజాయితీ ఉద్యమం అయితే స్టార్ హోటల్లో ఉండదు, అది గ్రామాల్లో స్టార్ హోటల్లో ఉండదు, గ్రామాల్లో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు నిజంగా మేం కాదు కొట్లాడేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారా, రామచంద్రరావుని గల్లా పట్టుకున్నారా, సంజయ్ని గల్లా పట్టి అడిగినరా? ఇది కదా ఉద్యమము. ఇది కాకుండా న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిందించడం ఎంతవరకు న్యాయం చెప్పండి. కాబట్టి నేను మీ విజ్ఞత వదిలేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చేది, గుర్తుపెట్టుకుని 42%. మీ పోరాటాన్ని హైదరాబాద్ కాకుండా గ్రామ స్థాయికి తీసుకుపోండి, జేఏసీలు ఏర్పాటు చేసి. తీసుకుపోతాం మా పార్టీ, అధికార పార్టీ. మీ సంఘాలు ఏం చేస్తాయి అంటన్నా? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా చేస్తుంది కదా, పార్లమెంట్ లో చర్చ పెడతాం, అధికారంలో ఉన్న వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ ఒక్క నిమిషం. ఇప్పుడు విక్రమ్ గారు ఏమంటారంటే, సరే బీసీ ఉద్యమం గురించి, సరే బీసీ ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళ గ్రామ స్థాయిలో వెళ్లడంలో ఫెయిల్యూర్ అయినరు, కాకపోతే వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్నారు అంటే 42% రిజర్వేషన్ ప్రకటన వన్ ఆఫ్ ద రీజన్ కాదంటారా మీరు? ఇప్పుడు ఆయన ఎందుకు చేసుకున్నా ఏమంటారు? విచారణ జరగాలంట. నిజంగానే ఆయన బీసీ కోసం చేసుకుంటే అంటే చేసుకోలేదని మనం అందరం గౌరవిద్దాం. ఆయన ఎందుకు చేసుకున్నాడు? విచారణ జరగాలంట. విచారణ జరగకుండా నేను ఎందుకు చేసుకున్నాడు, ఆయన ఎందుకు చేసుకున్నాడు, దీనికోసం నెట్ట చెప్పానంట. కాబట్టి ఆయన బలిదానం బాధాకరం. అట్లాంటి బలిదానాలు ఎవరు చేసుకోవద్దు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి దొంగ నాటకం ఆడినా కాంగ్రెస్ పార్టీ అందరికి రిజర్వేషన్లు ఇచ్చింది, ఈ 42% రిజర్వేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి బీసీ సంఘాల పోరాటం నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా ఉండాలి. గ్రామానికి తాకాల. ఉద్యమం ఉంటే అది ఉద్యమం కాదు, అది కొద్దిమంది ఉద్యమమే, అందరి ఉద్యమం కావాలి.
బీసీలో చైతన్యం తేవాలా, ఆర్ కృష్ణయ్య గారు వదిలిపెట్టాలా, బీజేపీ వదిలిపెట్టాలా, అప్పుడు కానీ బీజేపీ డిక్లరేషన్ ఇయ్యలేరు కదండి. ఏంటి ఒకటి కావ్య గారు ఒక్క సెకండ్ కావ్య గారు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నియమించిన బీసీ కమిషన్ నిరంజన్ గారు చైర్మన్ గారు ఏం చెప్పిర్రు? 46 జీవోలే తప్పించిర్రు, రిజర్వేషన్లకు అన్యాయం జరిగింది, ఈ ఎలక్షన్స్ ఆపాలే అని చెప్పి అన్నారు కదా బీసీ కమిషన్. అంటే ఆ బీసీ కమిషన్ కూడా తప్పేనా? డెడికేషన్ కమిషన్ ఏమిచ్చి, డెడికేటెడ్ కమిషన్ ఏమిచ్చింది అది చూస్తారు. కోర్టులు కూడా దేని పరిగణలో తీసుకుంటాయి? డెడికేషన్ కమిషన్ అది పరిగణలో తీసుకోబడతాయి కోర్టులు. కాదు మన నిరంజన్ గారు వారు ఇచ్చేవాళ్ళు కదా, మాట్లాడాలి వారు కూడా. తప్పే. అరే అంకిత భావంతో పనిచేసే కమిషన్ ఒకటి వేసుకున్నాం, కోర్టులు పరిగణలో తీసుకుంటాయి. అది గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, పద్ధతి ప్రకారం మాట్లాడండి. కాబట్టి సోదరుడు నరేష్, మీ యొక్క పోరాటం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇప్పుడే రావాలంటే మీరు నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే ఉద్యమాలు చేయాలి. కాబట్టి ఇప్పటి వరకు ఆ ఉద్యమాలు లేదు. మేధావులు వాళ్ళ పేరు రావాలని ఆలస్యం చేస్తున్నారు. బీసీలను వంచడంలో, బీసీలకు దుర్మార్గం చేయడంలో, బీసీలకు డోకాబాద్ చేయడంలో ముందుకు పోతున్నారు. 1000 ఎగ్జాంపుల్స్ చెప్తా. వంచింది బీజేపీ వాళ్ళు. 27% రిజర్వేషన్లు ఇస్తారంటే బీపీ సింగ్ ప్రభుత్వం కూర్చింది బీజేపీ వాళ్ళు, కానీ ఆ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎన్ని అన్నా గానీ తెలంగాణ బీసీ సమాజంలో కాంగ్రెస్ అంటే మంచి వాతావరణం ఉంది. ఎన్నికల్లో ఉన్నారు, సర్పంచ్లు అవుతున్నారు. కాబట్టి మీ పోరాటాన్ని పెంచండి, కాస్త గ్రామాల వరకు విస్తరించండి, నగరాలను వదిలిపెట్టండి, పట్టణాలకు పోండి, గ్రామాలకు పోండి. అప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు దిగాడో చూద్దాం. అప్పుడు మనం 42% మేము ఇస్తాను. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ దిగొచ్చే విధంగా చేయండి, మేము పార్లమెంట్ లో పెడతాం. నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోండి, మేము రెడీగా ఉన్నాం పార్లమెంట్ లో చర్చ చేయడానికి. నరేంద్ర మోడీ భజన చేయకండి దయచేసి. నరేంద్ర మోడీ ఎందుకు దిగిరాడో అనే విధంగా ఉద్యమం చేయండి. ఇలా రాహుల్ గాంధీ కులగణన చేయరండు, జనగణన మాత్రమే చేస్తున్నాడు. అట్లాంటి నరేంద్ర మోడీతో జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పి ఎడవచ్చును. కాబట్టి మీ పోరాటం ఉండాలా, గుప్పెడ మంది కాదు, మంది కావాలా. ఒక నిమిషం ఉండండి. సరే, ఇప్పుడు ఉద్యమం అంతా కూడా మీరు వెళ్ళి ఢిల్లీలో చేయమంటున్నారా మాన్వత్రాయ్ గారు? ఢిల్లీ కాదండి, గ్రామ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తే పూరుందండి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇది నలుగురు మధ్యనే ఉంది, హోటల్లో జరుగుతుందని చెప్పి ఢిల్లీకి రిపోర్ట్లు పంపిస్తే కేంద్రానికి నవ్వుతారండి వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా. కాబట్టి నేను ఏమంటున్నా, నేను ఒక దళితుడిగా చెప్తున్నా, నేను ఒక దళితుడిగా బీసీల బాగా కోరుకునే వాడిగా ఉద్యమాన్ని విస్తరించండి అంటున్నా. ఉద్యమాన్ని ఆత్మంటలే, నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోండి అంటున్నా. అది చేయటం చేత కాక మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అంటాను నేను. అంటే డిక్లరేషన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అవునండి, అవును ఆర్కృష్ణ గారు చేసిండు, లేవనెత్తిండా లేకపోతే లేవనెత్తిండా? 42% రిజర్వేషన్లు విద్యా స్థానిక సంస్థల్లో ఇస్తారన్నది కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీలో ఆమోదం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ వరకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఆపింది ఎవరు? గవర్నరు ద్రౌపది మర్ము. మర్ము గారు వస్తుంది. ఏమంటారు బీసీ సంఘాలు అడుగుతున్నా, ద్రౌపది మర్ము గారు రాష్ట్రపతి గారు రేపు హైదరాబాద్ వస్తున్నారు, బొల్లారం వస్తున్నారు. ఏ మాత్రం నిరసన తెలుపుతారో చూద్దాం. మరి పోరాటాలు చేత కాదు అడగాల బరాబర్. ఎందుకు సంతకం పెట్టలేదు? మా బీసీల 42% మీద ఎందుకు సంతకం పెట్టలేదు? 9వ షెడ్యూల్ ఎందుకు చేర్చలేదని నిలదీయండి. మరి అందరికీ అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రికి అగ్రవర్ణంలో పుట్టిన ఒక గౌడు లెక్క, ఒక యాదవ్ లెక్క, ఒక ముదిరాజు లెక్క, ఒక మున్నూరు కాపు లెక్క, ఒక రజకుడు లెక్క పనిచేసి 42% రిజర్వేషన్ల కోసం అహర్నిశలు పోరాడిండు. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. కాకపోతే మన పోరాటాల్లో చిత్తశుద్ధి లేక కేంద్ర ప్రభుత్వం నిఘా వ్యవస్థ ఈ పోరాటంలో గ్రామ స్థాయిలో లేదు అని చెప్పి నివేదిక మూలంగానే ఈ పోరాటం కాబట్టి దయచేసి వినండి. మేము చెప్తుంటే ఉన్న మాటంటే ఉనికి పలకండి. మీ పోరాటాన్ని విస్తరించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు. గ్రామ స్థాయికి విస్తరించాలి మీ పోరాటం. అప్పుడే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వస్తుంది. రాజీనామా చేయండి. ఎవరు రాజీనామా చేయాలా? ఎవరెందుకు రాజీనామా చేయాలా?
8 మంది ఎంపీలు రాజీనామా చేయండి. ఆర్ కృష్ణ చెప్పిండి రాజీనామా. ఒక నిమిషం. ఆర్ కృష్ణ చెప్పిండి నీకు ఎందుకే మానవరాయ్ గారు, ఒక నిమిషం. రాజ్యసభ పదవి నీకు ఎందుకు రాజీనామా చేయండి. కాంగ్రెస్ చట్టబద్ధంగా ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు చేస్తుంట మానవరాయ్ గారు ఒక నిమిషం ఉండండి.